గురుగారు 9 రోజుల యాత్ర అంటున్నారు. అంటే రానుబోను సమయం అన్ని కలిపితే దాదాపు 13, 15 రోజులు పడుతుంది యాత్ర. సో, మామూలుగా మనకనగానే యాత్ర అనగానే భయమేస్తుంటది. ఎందుకంటే భోజనం గూడా మీరే పెట్టిస్తారా గురుగారు? అవును. ఏవండి ఇందులో మీకు తెలియంది కాదు. ఈ మా వెనక ఉండేటువంటి వారు మీ వివరాలు లేదా డబ్బు గడితే వాళ్ళు రాను పోను టికెట్లు వాళ్ళే ఏర్పాటు చేస్తారు. నైస్. స్లీపర్ ఒకవేళ ఏసీ థర్డ్ ఏసీలో వాళ్ళు తీయగలుగుతారు. లేదంటే మీరు నేరుగా అక్కడికే వస్తాం అనుకునేటువంటి వారు అక్కడ మాతో జాయిన్ అవ్వచ్చు. ఓకే. వెళ్ళి రాను పోను టికెట్లు తీస్తారు. తర్వాత ఒక మడిగా ఓ బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా అక్కడే మనం మడిగా వండుకుంటాం. ఎక్కడ బయట బయట తినే ఫుడ్ ఏం పరిస్థితి లేదు. ఉండదు. అమ్మయ్య! పొద్దున్నే పలహారం పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పలహారం పెడతారు. ఇక వాళ్ళకి కావాల్సిన ఏమైనా బయట వాళ్ళు కొనుక్కుంటారంటే కొనుక్కోవడం తప్పితే ఈ 3 కూడా చక్కగా పెడతారు. అలాగే ఉండడానికి కూడా వీరు సదుపాయం చూపిస్తారు. ఓకే. ఏమంటే మాకు ఏసీ రూమ్ కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, కొంచెం హైఫైగా ఉండాలి, లేదు సాదాగా ఉన్నా కొంచెం మా బడ్జెట్ లో కావాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు చూసి పెడతారు. వెరీ గుడ్. నా వరకు ఏంటి అంటే నేను వాళ్ళ కాశీని చూపించగలుగుతాను. ఇవన్నీ మిగతా వాళ్ళు చూసుకునేటువంటివి. నేను ఉదయం చక్కగా మంచి ముహూర్త సమయంలో వెళ్ళి స్నానం చేసేటప్పుడు సంకల్పం అది చెప్పించి ఆ సంకల్పపూర్వకంగా స్నానం చేయించి ఆ తదుపరి అభిషేకం చేసుకున్న తర్వాత ఫలహారం చేశాక మన దినచర్య ప్రారంభమై తిరగవలసినవి చూడవలసినవి అన్ని చూసుకుంటూ మధ్యాహ్నానికి కొంత రెస్ట్ ఇచ్చి సాయంత్రం కొంచెం వ్యాయాలి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరికీ ఏదైనా ఒక చిన్న ప్రవచనమో 4 మంచి మాటలో చెప్తూ ఇవన్నీ చూపించుకుంటూ మరలా తిరిగి వాళ్ళని ఇందులో కొంతమంది మధ్యలో అలసట వచ్చి ఆగిపోయేటువంటి వారు, లేదా ఇంకొకసారి చూస్తామండి రేపు వెళ్తామండి అనుకునేటువంటి వారందరికీ కూడా అది ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏది ఇబ్బంది లేదు. సో మీ ఆధ్వర్యంలో కాబట్టి వృద్ధులు మహిళలకి కొంచెం ప్రత్యేకంగా చూసుకుంటారు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు అన్నట్టుగా మొన్న అయితే ఆయనకి 82 ఏళ్ళు, ఆవిడకి 79 ఏళ్ళు. ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్ళాం. కాశీలో ఒక మంచి వెసులుబాటు ఏంటి అంటే అక్కడ దేవాలయం వాళ్ళు కూడా వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. లేకపోతేనేమో కొంత ప్రత్యేకించి ఆశ్రమాల్లో వస్తారు ఇంత డబ్బుకి, మేము ఇక్కడ నుండి గుడికి మళ్ళీ గుడి నుండి ఇక్కడికి దింపాలి అంటే మాట్లాడుకుని వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. కానీ మరి తక్కువ సంఖ్య అనిపిస్తుంది గురుగారు. 50 చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఎట్లా మొదటి ఇది చూద్దాంలేండి. మరలా జ్యేష్ఠ మాసంలో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మనం ఇంకా ఎందుకంటే అసలు వీళ్ళకి మనం న్యాయం చేయాలి కదా. అవును అవును రైట్. అంటే చాలా మందికి భోజనం విషయంలో పట్టింపులు ఉంటాయి కదా. సో అవన్నీ మీరు చూసుకుంటారా? అంటే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇందులో ఏంటంటే శాకాహార భోజనంలో వాళ్ళకి ఏవైతే కొంచెం మేము తినలేమనో పడదనో అలాంటి చాలా ఉంటాయి కదా, అది సరిగ్గా చూసుకుంటారు కదా. సో మళ్ళొకసారి చెప్పండి, యాత్ర ఎప్పుడు, ఏ రోజు నుంచి ఏ రోజు, ఎట్లా రెడీ కావాలి, ఏమేమి తీసుకురావాలి? ఏప్రిల్ 4వ తారీఖు శనివారం నాడు ఇది ప్రారంభమవుతుంది. ఏ ఊరు అన్నది మీకు అది మీరు చెప్తురు కానీ తర్వాత మన మెసేజ్ రూపంలోను వాటిలోను ఏ ప్రాంతం నుండి అంటే ఆ ట్రైన్ ఎక్కడ లభ్యం అవుతుంది, మన విజయవాడ నుండా లేకపోతే రాజమండ్రి నుండా లేకపోతే హైదరాబాద్ నుండా అన్నది మనం చెప్దాము. 4వ తారీఖు అయితే కన్ఫర్మ్ గా మనం ప్రారంభం అవుతుంది. బహుశా ఏప్రిల్ 4వ తారీఖు ప్రయాణం ప్రారంభమై మనం బహుశా 6 ఉదయానికి అక్కడికి చేరుకోగలుగుతాం. 6వ తారీఖు నుండి లెక్క. 6 నుండి 9 రోజులు, 9 రాత్రులు కంపల్సరీగా కాశీ క్షేత్రంలో ఉంటాము. 9వ రాత్రి అయిపోయిన వెంటనే 10వ రోజున మరలా తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఓకే 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 సూపర్. సో ఈ అంతా ఏర్పాట్లు, భోజనము, వసతి, ఎవ్రీథింగ్ మీ మనుషులే చూసుకుంటారు అందరూ. సో మీరు చక్కగా వాళ్ళకి దర్శనాదుల దగ్గర నుంచి పూజాధికాల దగ్గర నుంచి వాళ్ళ ప్రతి ఆధ్యాత్మిక అవసరాలు ఏదున్నా మీరు చూసుకుంటారు. కాశీఖండం ఎందుకు చదవాలి గురుగారు? 9 రోజుల పారాయణం అక్కడ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయాలి? అక్కడే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, ఆ ప్రాంతం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. శ్రీనాథుడు రాసినటువంటిది ఈ కాశీఖండం. ఆయన మనకి చిన్నప్పుడు అటజని కాంచె భూమిసురుడు అంబర చంపు శిరస్సర జరి అని చదువుకున్నాం. శ్రీనాథుడే రాశాడు ఈ కాశీఖండాన్ని కూడా. అంటే కాశీ క్షేత్రం యొక్క గొప్పదనం, దాని చరిత్ర, ప్రాముఖ్యత, పరమశివుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి సందర్భం ఎలా వచ్చింది, వెళ్ళినప్పుడు మొట్టమొదటి లింగాన్ని ఆయన ఏ విధంగా అక్కడ స్థాపించి వెళ్ళారు, పార్వతీదేవికి కూడా తెలియకుండా ఆయన స్థాపించినటువంటి ఆ అవిముక్తేశ్వర లింగం ఎక్కడ ఉన్నది, కాశీ క్షేత్రంలో ఎన్ని లింగాలు ఉన్నాయని చెప్పి బ్రహ్మగారు శివుణ్ణి అడిగినప్పుడు ఈ మానవ సంవత్సరాలలో కాకుండా దేవతా కాలమానం ప్రకారం ఒక బ్రహ్మకి ఎంత ఆయుర్దాయం ఉంటుందో అన్ని లింగాలు అక్కడ ఉన్నాయన్నారు.
బా కొన్ని కోట్ల 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 లింగాలు కాశీలో ఉన్నాయి. అవి నది కింద భాగంలో ఉన్నాయి, కొన్ని కనిపించేటువంటివి ఉన్నాయి, కొన్ని కనబడనటువంటివి ఉన్నాయి, కొన్ని వాయు రూపంలో ఉన్నాయి. కాశీ క్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం మానస సరోవరం నుండి నీళ్లు ఎక్కడికి వస్తాయి, ఏ ఘాట్లోకి వస్తాయి, ఆ ఘాట్లన్నీ కూడా మనం తిప్పచ్చు. బా మనం ఇక ప్రపంచం మొత్తం కాశీలోనే ఉన్నది. అంతే కదా. మానస సరోవర యాత్ర చేయలేకపోతున్నారు. మానస సరోవరంలోంచి ప్రతిరోజు సాయంత్రం ఒక ఘాటు దగ్గరికి నీళ్లు వస్తాయి. ఆ మానస సరోవరంలో నీళ్లు, అది ఏ ఘాటు, ఆ స్నానం మనం చేయిస్తాం. అలాగే కాశీ క్షేత్రంలోనే కొన్ని ప్రముఖమైనటువంటి లింగాలు ఉన్నాయి. ఓకే, ఆ లింగాల్ని మనం చూపిస్తాం. సూపర్. దివోదాసు అనేటువంటి మహారాజు పరిపాలన చేసి ఆ దివోదాసు యొక్క ఆజ్ఞతోటి శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు శివుడే వెళ్ళిపోయాడు కాశీలో. కాశీలో శివుడు లేకపోతే ఇంకెవరున్నారు? ఇంకేముంది ఇక్కడ? ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ మనకి ఆ కాశీ ఖండంలోనే ఉంటాయి. ఇంకొకటి గురుగారు, కాశీ అనగానే అందరికి గుర్తొచ్చేది గంగా హారతి. అక్కడ తీసుకెళ్తారా? అయ్యో ఖచ్చితంగా. ఇప్పుడు ఇదివరకు అంటే గంగాహారతి ఒక ఘాట్లోనే ఇచ్చేవారండి. ఇప్పుడు అన్ని ఘాట్లోనూ ఇస్తున్నారు. అవునా? ఆల్మోస్ట్ పంచగంగా ఘాట్లో ఇచ్చేవారు, ఇప్పుడు దశాశ్వమేధలో ఇస్తున్నారు, 80 ఘాట్లో ఇస్తున్నారు, ఇప్పుడు అన్నిట్లోనూ ఇస్తున్నారు. కానీ విశేషం ఏంటంటే దశాశ్వమేధ ఘాట్లో ఇచ్చేటువంటివి అందరూ చూడొచ్చు. ఏంటి గురుగారు అది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రతిరోజు ఇస్తారు. అవును, ఏదైనా ఒక పని రోజు చేయడం ఎంత కష్టమో. అదే అంటున్నా. అది వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏం వచ్చినా హారతి మాత్రం మానరు వాళ్ళు. అది విశేషం. మీరు ఇప్పుడంటే కాశీ, మీకు వర్షాకాలం వచ్చిందనుకోండి, మొత్తం ఘాట్లన్నీ మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయి భయంకరమైన పాములు వస్తాయి ఇళ్లలోకి, మొత్తం మునిగిపోతుంది కాశీ అంతాను. జూలై ఆగస్ట్ ఆ టైంలోనూ. అయినా వాళ్ళు అలా హారతిస్తూనే ఉంటారు. అంత అంత చెక్కు చెదరినటువంటిది. ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉన్నదో అది గొప్పది. అద్భుతం గురుగారు. అయితే మనలో మీరు ఇంత చెప్పినా కూడా చాలా మందికి ఏముంటుందంటే, బాగా గురుగారితో వెళ్ళాలని ఉంది కానీ ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పని ఉంది కదా, ఎట్లా అని బాధపడే ఒక బ్యాచ్ ఉంటుంది, వాయిదా వేసే బ్యాచ్ వెళ్ళారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఏమి లేదండి, కాశీ మనం వెళ్ళాలి అంటే వెళ్ళేటువంటి క్షేత్రం కాదు. అక్కడ కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఇందాక మీకు దండపాణి అన్నాను, సంభ్రమ విభ్రమాలు అని కలిగి ఉంటారు. అవును. ఆయన ఎలాంటి వాడంటే, మేము ఒకసారి కాశీలో స్నానానికి విశేషమైన పుణ్యము అని చెప్పి నేను ఒక రోజు చెప్తే, ఫ్లైట్ల మీద వచ్చిన వాళ్ళు, బస్సుల మీద వచ్చిన వాళ్ళు, కార్ల మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండి, మేమందరం ఆ రోజు అక్కడ స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఆ ఒక్క రోజుకే వచ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అంటే ఆ యోగం అక్కడికి రప్పిస్తుంది. ఆ యోగం లేకపోతే పక్కనే ఉంటాడు, ఇది కాశీ, ఆ పక్కన వాడు ఇల్లు అనుకోండి, వాడు రాలేడు. అది యోగాన్ని బట్టి వస్తుంది, మనం చెప్పలేము.